హాయ్, వెల్కమ్ టు కుక్ విత్ ప్రమీల. ఈరోజు వీడియోలో కూరగాయలు ఇంట్లో లేనప్పుడు, కూర చేసే ఓపిక లేనప్పుడు, ఏదైనా సింపుల్గా టేస్టీగా తినాలి అనుకుంటే ఈ పచ్చడి ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. నోటికి బాగా కారం కారంగా, కమ్మగా, చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ చాలా సింపుల్గా ఈ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఉల్లిపాయ పచ్చడి తయారు చేయడం కోసం ఒక 4 మీడియం సైజులో ఉల్లిపాయలను తీసుకున్నాను. నేను తయారు చేయబోయే ఈ పచ్చడి ఒక 4కి మాత్రం సరిపోతుందండి. మీ ఇంట్లో మెంబర్స్ని బట్టి ఉల్లిపాయలు అయితే తీసుకోండి. ఈ ఉల్లిపాయలను కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలకు పొట్టంతా తీసేసుకొని చివర్లు కూడా కట్ చేసుకున్న తర్వాత కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకొని పెట్టుకోవాలి. మీరు ఈ పచ్చడిని ఎక్కువ క్వాంటిటీలో చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నారంటే 1 వీక్ దాకా అయినా ఫ్రెష్గా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా ఉల్లిపాయలన్నీ పొట్టంతా తీసేసుకొని నీట్గా కడుక్కున్న తర్వాత ఇక్కడ కట్ చేసుకుంటున్నానండి. కొంచెం పెద్ద సైజులో ఉల్లిపాయలన్నీ కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఉల్లిపాయలన్నీ ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఈ పచ్చడిలోకి ఒక 5 వరకు పచ్చిమిరపకాయలు కూడా తీసుకున్నాను. ఈ పచ్చిమిరపకాయలను కూడా తుంచేసుకొని పెట్టుకోవాలి. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఈ ఉల్లిపాయలను పచ్చిమిరపకాయలను మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇందులోనే ఒక 5 వెల్లుల్లి రెబ్బలను పైన పొట్టు తీసేసుకొని వేసుకోవాలి. అలాగే ఈ పచ్చడిలోకి రుచి తగ్గట్లు కల్లుప్పు కూడా వేసుకోవాలి. కల్లుప్పు మన ఉల్లిగడ్డలో తడి ఉంటుంది కాబట్టి తొందరగా కరిగిపోతుంది. మీరు కావాలంటే సాల్ట్ అయినా వేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా చింతపండు, అలాగే 1 టీ స్పూన్ కారం కూడా వేస్తున్నాను. ముందు పచ్చిమిరపకాయలు 5 వేసుకున్నాం కాబట్టి నేను అందుకు 1 టీ స్పూన్ కారం అయితే నాకు కరెక్ట్ సరిపోయిందండి. మీరు కారం పొడి ఘాటును బట్టి కారం ఎంత తినగలరో చూసుకొని వేసుకోండి. తర్వాత ఇందులోకి కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని అంతా ఇది కొంచెం కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి. మరి మెత్తగా అయితే వేసుకోదండి, కొంచెం బరగ్గానే వేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తాను చూడండి. వేసిన తర్వాత చూసారు కదా, ఈ విధంగా వేసుకోవాలండి. మరి మెత్తగా వేసుకున్నారంటే టేస్ట్ అనేది అంత బాగుండదు. ఈ విధంగా ఉండాలి. ఈ పచ్చడి అంతా ఒక బౌల్లోకి తీసుకుందాము. ఇలా పచ్చడి అంతా బౌల్లోకి వేసుకున్న తర్వాత ఈ పచ్చడికి తాలింపు అయితే పెట్టుకోవడం కోసం స్టవ్ మీద ఒక చిన్న కడాయి పెట్టుకున్నాను. కడాయిలోకి ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక ఇందులోకి ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు అన్నీ 1 టీ స్పూన్ వరకు వేసుకోవాలి. ఇందులోనే ఒక 5 వెల్లుల్లిని పొట్టు తీసేసుకొని దంచుకొని వేసుకోవాలి. తర్వాత ఒక ఎండుమిరపకాయ కూడా తుంచుకొని వేసుకుందాము. మంట సిమ్లోనే పెట్టుకొని ఈ పోపు దినుసులను, వెల్లుల్లిని, ఎండుమిరపకాయలను ఇలా బాగా కలుపుకుంటూ అన్నీ మాడిపోకుండా మంచిగా వేయించుకోవాలి. చిన్న మంట మీదనే పోపు అంతా మంచి కలర్ వచ్చేంత వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి. పోపు దినుసులు, వెల్లుల్లి, ఎండుమిరపకాయలు కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 1/4 టీ స్పూన్ దాకా ఇంగువ, కొంచెం కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. ఈ తాలింపు మంచి సువాసన రావాలి అంటే చిన్న మంట మీదనే ఇవన్నీ బాగా కలుపుకుంటూ వేయించుకున్నారంటే అప్పుడే పోపు అనేది మంచి సువాసన వస్తుంది. ఇలా పోపు అంతా బాగా తయారు చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్నాక ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చడిలోకి ఈ పోపు అయితే వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. అంతేనండి, సూపర్ ఫాస్ట్గా చాలా టేస్టీగా కమ్మగా ఉండే ఉల్లిపాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. తప్పకుండా ట్రై చేయండి. వేడి అన్నంతో అయినా తినేయచ్చు, ఇడ్లీ దోశలోకైనా చాలా బాగుంటుంది. అలాగే పొంగనాలలో కూడా సూపర్గా ఉంటుంది. పొంగనాలలోకి తయారు చేసుకోవాలంటే ఇట్లా కచ్చాపచ్చగా కాకుండా కొంచెం మెత్తగా వేసుకోండి, అప్పుడే బాగుంటుంది. ఇంట్లో టిఫిన్లోకి ఏదైనా పచ్చడి చేయాలనుకున్నప్పుడు పప్పులు, బుడ్డలు, కొబ్బరి ఏమి లేకపోయినా ఉల్లిపాయలు ఉంటే చాలండి, కమ్మటి పచ్చడి అయితే తయారు చేసుకోవచ్చు. అలాగే ఈ పచ్చడి రైస్లో కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేస్తారు కదా ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి సింపుల్ వెరైటీ పచ్చడి కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.